హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రైస్ కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. దీన్ని బియ్యం పాయసం అని కూడా అనొచ్చు. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక హాఫ్ కప్ బియ్యం యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి ఒకసారి క్లీన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే హాఫ్ లీటర్ పాలతో చేస్తున్నానండి. సో హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకుని సేమ్ కప్తో మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ కప్తో ఒక 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా పాలను కాచుకోవాలి. ఇవి కాగేలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పు అలాగే కిస్మిస్ అండ్ అలాగే మీకు ఇంకా ఏవైతే అవైలబుల్లో ఉంటే అవి మీరు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ని. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన పాలు కూడా కాగుతాయండి. సో ఇందులోకి మనం పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. ఇలా పొంగులు వచ్చాక యాడ్ చేయాలండి రైస్ని. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఆ పాలల్లో రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అది కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3/4 కప్ బెల్లం యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా కరిగించుకోవాలి. హాఫ్ కప్ రైస్కి 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1/2 లీటర్ పాలకి. సో ఇలా కరిగించేసుకుని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా ఉండిపోతాయి పైన. సో వీటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఈలోపు మన రైస్ కూడా ఉడుకుతుందండి. సో ఒకసారి చెక్ చేశారంటే కనుక తెలుస్తుంది రైస్ ఉడికిందా లేదా అనేది. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కీర్ అనేది ఇట్లా పల్చగానే ఉండాలండి, మరీ గట్టి పడిపోకూడదు. ఇన్ కేస్ మీకు గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ పాలల్లో ఉడికించుకుంటే సరిపోతుంది. నేను 1.5 కప్ వాటర్ కూడా యాడ్ చేశాను కదా. సో వాటర్ స్కిప్ చేసేస్తే కనుక మీకు అయితే గట్టిగా వస్తుంది. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నారంటే రైస్ కీర్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.